ఫ్రెండ్స్ ఈరోజు మనకి మియాపూర్ క్రాస్ రోడ్స్కి అరౌండ్ ఒక 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న హెచ్ఎంటి స్వర్ణపూరి కాలనీ నియర్ ఎస్బీఐ బ్యాంక్ అండ్ ఎంఎన్ఆర్ స్కూల్ దగ్గర ఉన్నాం. మనం ఇలా రైట్కి వెళ్తేనో మనకి మియాపూర్ క్రాస్ రోడ్స్ అయితే వస్తుందండి. ఎగ్జాక్ట్గా హెచ్ఎంటి స్వర్ణపూరి కాలనీ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ ఏదైతే రోడ్ జూమ్ చేసి చూపించానో ఈ రోడ్ లోపలికి జస్ట్ ఒక 100 మీటర్స్ లోపలికి వెళ్ళి రైట్ తీసుకుంటే మనకి జీకేఆర్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ప్రాజెక్ట్లో మనకి 3 BHK ఇండిపెండెంట్ ఫ్లోర్ ఫ్లాట్స్ అయితే సేల్కి రావడం అయితే జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా 267 స్క్వేర్ యార్డ్స్లో జిహెచ్ఎంసి అప్రూవ్డ్ పర్మిషన్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ఇక్కడ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే వస్తుందండి. టోటల్గా 4 ఫ్లోర్స్ 4 ఫ్లాట్స్ ఉంటాయి. సరౌండింగ్లో అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ ఉంటాయండి. మనకి రోజు సేల్కి వచ్చిన ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1900 SFT, ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగు అండ్ ఈ ఫ్లాట్కి యూడిఎస్ వచ్చేసి 66.75 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుందండి. ప్రజెంట్ ఈ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఫర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 85,000 అయితే ఉన్నది. అండ్ ఈ ప్రాపర్టీకి 80% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. అండ్ ఈ ప్రాజెక్ట్లో ఎమ్యూనిటీస్ కనుక చూసుకున్నట్టయితే కార్ పార్కింగ్, లిఫ్ట్, సీసీటీవీ కెమెరా, మంజీరా వాటరు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, జనరేటర్ బ్యాకప్ వచ్చేసి కాంబినేషన్ ఫ్లాట్స్కి ఇస్తున్నారు. అండ్ 3 phase ఎలక్ట్రిసిటీ, హాల్ అండ్ డైనింగ్ అండ్ బెడ్రూమ్స్ మనకి ఫాల్ సీలింగ్ కూడా ఇస్తున్నారు. అండ్ బెడ్రూమ్స్ అండ్ కిచెన్లో సిమెంట్ షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీలో ఎవరైనా 1500 SFTలో సేమ్ బిల్డర్కి సంబంధించినవి మియాపూర్ నుంచి టువర్డ్స్ బాచ్పల్లి పోయే రోడ్లో సాయన్ రాక్ కాలనీలో కనుక చూస్తున్నట్టయితే 1500 SFT ఈస్ట్ ఫేసింగ్లో ఇండిపెండెంట్ ఫ్లోర్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. అండ్ ప్రైస్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే 1500 SFTది 77,50,000 కోట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ అంతా కలుపుకొని. అండ్ మీకు వీడియోలో కవర్ చేసి చూపిస్తున్న ఈ 1900 SFT ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి 1 CR 7 lakhs కోట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ అంతా కలుపుకొని. రిజిస్ట్రేషన్, GST ఇవన్నీ అయితే సపరేట్ ఉంటుందండి. సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ప్లేలో మీకు డైరెక్ట్ బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అని ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ ప్రాపర్టీకి వెంటిలేషన్ విధంగా చూసుకున్నా కూడా ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్కి 3 వైపులా కూడా ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. అండ్ ఒకవైపు వచ్చేసి మాత్రమే అపార్ట్మెంట్ ఉంటుంది. ఆ అపార్ట్మెంట్ ఉన్నా కూడా అపార్ట్మెంట్ సెట్ బ్యాక్స్ అండ్ మన బిల్డింగ్ సెట్ బ్యాక్స్ కలుపుకొని అరౌండ్ ఒక 13 feet వరకు గ్యాప్ ఉంటుంది. సో వెంటిలేషన్ విధంగా ఫ్యూచర్లో ఎక్కడ కూడా మనకి బ్లాక్ అయితే అవ్వదండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా ఆన్ డిస్ప్లే ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.